Welcome to Surya Social Academy. Today we are going to learn about 8th class Social and Political Life Part Chapter 4 Understanding Laws. ఈ రోజు మనం 8వ తరగతి సామాజిక రాజకీయ జీవితం అనే భాగంలో 4వ పాఠ్యాంశంగా ఉన్న చట్టాలను అర్థం చేసుకుందాం అనేటువంటి పాఠ్యాంశం గురించి చర్చించడం జరుగుతుంది. First of all, we discuss about what do you mean by understanding laws. Answer is, understanding laws refers to the concept of comprehending how laws are produced and implemented. Not only should we be aware of the consequence of any crime, but we should also be aware of the laws that have been enacted for our benefit. చట్టాలను అర్థం చేసుకోవడం అంటే ఏమిటి? మొదటిగా చట్టాలను అర్థం చేసుకోవడం అనేది చట్టాలు ఎలా రూపొందించబడతాయి, మరి ఎలా అమలు చేయబడతాయో అర్థం చేసుకునేటువంటి భావన సూచిస్తుంది. చట్టాలను అర్థం చేసుకోవడం, ఏ నేరం జరిగినా దాని పర్యవసానాలను తెలుసుకోవడమే కాకుండా మన ప్రయోజనాల కోసం రూపొందించిన చట్టాల గురించి కూడా తెలుసుకోవాలి. What is rule of law? Answer is, the rule of law is a provision of the Indian Constitution that states that all people in independent India are equal before the law. సమన్వయ పాలన అంటే ఏమిటి అంటే, మరి స్వతంత్ర భారతదేశంలో ప్రజలందరూ చట్టం ముందర సమానమే అనేటువంటి భావనను సమన్వయ పాలన అంటాం. ఇది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టబద్ధ నియమం. The age at which a person can start voting in our country is dash years. Answer is 18 years. మన దేశంలో ఒక వ్యక్తి ఓటు వేయడానికి ఉండవలసిన కనీస సంవత్సరాలు ఎంత అంటే 18 సంవత్సరాలు. In India, men can get married at a minimum age of dash. Answer is 21 years. For women, 18 years. భారతదేశంలో వివాహానికి పురుషులకు ఉండవలసిన కనీస వయసు 21 సంవత్సరాలు. అదే విధంగా మహిళలకైతే 18 సంవత్సరాలు. బ్రిటిష్ హ్యాడ్ పాస్డ్ డాష్ ఇన్ 1870. ఆన్సర్ ఇస్ సెడిషన్ యాక్ట్. బ్రిటిష్ వారు 1870లో ఏ చట్టాన్ని ఆమోదించారంటే దేశద్రోహ చట్టం. During the Jallianwala Bagh tragedy, people were protested against dash. Answer is Rowlatt Act in the year of 1919. జలియన్వాలా బాగ్ విషాదం ఎందుకు వచ్చింది లేదా ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా జలియన్వాలా బాగ్ లో సమావేశమయ్యారు అంటే 1919లో చేసినటువంటి రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా. డాష్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద జలియన్వాలా బాగ్ massacre. ఆన్సర్ ఇస్ జనరల్ డయ్యర్. జలియన్వాలా బాగ్ ఉచ్చపోత లేదా నరమేధం చేసిన వ్యక్తి లేదా బాధ్యత వహించిన వ్యక్తి ఎవరు అంటే అప్పుడు కాల్పులు జరిపిన వ్యక్తి జనరల్ డయ్యర్. What was Rowlatt Act of 1919? How it was opposed by? Answer is, the British introduced the Rowlatt Act to curb fundamental rights such as the freedom of expressions and strengthened police powers. This was the prime reason for the protest by the Indians against the act. 1919 రౌలత్ చట్టం అంటే ఏమిటి? ఆ చట్టాన్ని భారతదేశ ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు? మరి ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను అరికట్టడానికి, పోలీస్ అధికారాలను బలోపేతం చేయడం ఈ యొక్క చట్టం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంతో బ్రిటిష్ వారు ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు. మరి ఎటువంటి విచారణ లేకుండా అరెస్టు చేయడం అనేది ఈ యొక్క చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. ఫలితంగా ఈ చట్టంపై భారతీయుల నిరసనకు ప్రధాన కారణమైంది. దీన్నే బ్లాక్ యాక్ట్ లేదా నల్ల చట్టం అని కూడా అంటారు. ఈ చట్టం ప్రకారం
ప్రజల యొక్క స్వేచ్ఛ హరించి వేయడం జరిగింది. What was the reason behind Jallianwala Bagh massacre? Answer is the Jallianwala Bagh massacre, also known as the Amritsar massacre, took place on 13 April 1919. A large peaceful crowd had gathered at the Jallianwala Bagh in Amritsar in Punjab, British India, to protest against the Rowlatt Act and arrest of pro-independence activists Saifuddin Kichlu and Satyapal. Jallianwala Bagh ఊచకోత లేదా నరమేధం వెనుక కారణం ఏమిటి అంటే, మరి జలియన్వాలా బాగ్ నరమేధాన్ని అమృత్సర్ ఊచకోత అని కూడా పిలుస్తారు. మరి ఇది ఏప్రిల్ 13, 1919లో జరిగింది. మరి రౌలత్ చట్టం మరియు దానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం చేస్తున్నటువంటి మరి సైఫుద్దీన్ కిచ్లు సత్యపాల్ను అరెస్టు చేసి ఎక్కడో తరలించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా పంజాబ్లోని అమృత్సర్లో జలియన్వాలా బాగ్ అనేటువంటి ఆ గ్రౌండ్లో పెద్ద సంఖ్యలో శాంతియుతంగా ప్రజలు గుమికూడడం జరిగింది. What was the Sedition Act 1870 passed by the British? Answer is, according to Sedition Act of 1870, any person criticizing or protesting the British government could be arrested without a trial. బ్రిటిష్ వారు ఆమోదించిన దేశద్రోహ చట్టం 1870 అంటే ఏమిటి? మరి 1870లో దేశద్రోహ చట్టాన్ని బ్రిటిష్ వారు మరి ప్రవేశపెట్టారు. దీని ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించే లేదా నిరసన తెలిపే ఏ వ్యక్తినైనా విచారణ లేకుండా అరెస్టు చేయవచ్చును. What do you understand by domestic violence under the 2005 Act? Answer is, domestic violence means causing hurt, injury or danger to life, limb health, safety or well-being, whether mental or physical, causing harm, injury or danger to the woman with an intention to cause her or any other person related to her, to meet any demand for dowry. Physical abuse includes a hurt of any kind. 2005 గృహహింస చట్టం అంటే అర్థం ఏమిటి, మనం ఏమి అర్థం చేసుకున్నాము? గృహహింస అంటే ఒక పురుషుడు స్త్రీకి చేసేటువంటి గాయం లేదా ప్రాణానికి, అవయవానికి, మరి ఆరోగ్యానికి భద్రత లేకుండా, శ్రేయస్సు లేకుండా చేయడం, మానసికంగా లేదా శారీరకంగా హాని కలిగించడం, కట్నం కోసం ఏదైనా డిమాండ్ తీర్చడానికి ఆమెను లేదా ఆమెకు సంబంధించిన ఇతర వ్యక్తిని బలవంతం చేయాలనే ఉద్దేశంతో మరి స్త్రీలకు, ముఖ్యంగా మహిళలకు హాని, గాయం, ప్రమాదం కలిగించడం అవన్నీ గృహహింస చట్టం కిందకే వస్తాయి. శారీరక దుర్వినియోగం అనేది ఏ రకమైన బాధ అయినా కలిగి ఉంటుంది. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. అది గృహహింస చట్టం కింద నేరం అవుతుంది. When did Rosa Parks start the bus boycott? Answer is 1st December 1955. Sparked by the arrest of Rosa Parker on December 1st, 1955, the Montgomery bus boycott was a 13 months mass protest that ended with the US Supreme Court ruling that segregation on public buses is unconstitutional. రోసా పార్క్ బస్సు బహిష్కరణ ఎప్పుడు ప్రారంభించింది అంటే, ముఖ్యంగా అమెరికాలో మరి మోంటిగోమరీ అనేటువంటి ప్రదేశంలో డిసెంబర్ 1, 1955లో రోసా పార్క్ అనేటువంటి మహిళ మరి చేసినటువంటి ఆ బస్సు బహిష్కరణ అనేటువంటి అంశం 14 నెలలు అక్కడ ఉన్నటువంటి నల్ల జాతీయులంతా కలిసి పౌర హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా చేయడం జరిగింది. మరి ఆ విధంగా చేయడం వల్ల బస్సులో వారికి నష్టాలు రావడం, మరి అమెరికాలో సుప్రీంకోర్టు మరి తెల్లవారికి నల్లవారికి సపరేట్గా సీట్లు అనేటివి ఉండకూడదని చెప్పి
రోజా పార్కర్ చేసినటువంటి ఆ బస్సు బహిష్కరణ ఉద్యమం ద్వారా అక్కడ నల్ల జాతీయులు కూడా బస్సులలో సమానమైనటువంటి సీటింగ్ లభించడం జరిగింది. తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చేసినటువంటి పౌర హక్కుల ఉద్యమానికి ఈ రోజా పార్కర్ ఒక నాందిగా చెప్పవచ్చు. Textbook based questions. Write in your own words what do you understand by the term the rule of law in your response, including a fictitious or real example of a violation of the rule of law. Answer is, the rule of law is a provision of the Indian Constitution that states that all people in a independent India are equal before the law. Every law is equal for every citizen in the country. Neither the president nor any other high officials is above the law. The punishment for any crime committed will be the same for every person, irrespective of their post of power. For example, if a clerk punished for corruption, the same punishment needs to be given to a higher official or ministers for committing the same crime of corruption. A real example. Sanjay Dutt is a very famous Hindi actor. He was sentenced to prison by a Tada court in 2007 for illegal possession of weapon in a 1993 in Mumbai bomb blasting case. He spent in jail from 2013 to 2016. By observing this case, we can say that any person would be punished according to law if he committed a crime. పాఠ్యాంశం ఉన్న ప్రశ్నలు సమాధానాలు. సమన్వయ పాలన అనే పదం ద్వారా మీరు అర్థం చేసుకున్న వాటిని మీ సొంత మాటల్లో రాయండి. మరి దానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ లేదా కల్పిత ఉదాహరణ, నిజమైన ఉదాహరణ ఇవ్వండి అని చెప్పి ప్రశ్న ఇవ్వడం జరిగింది. జవాబు: స్వతంత్ర భారతదేశంలోని ప్రజలందరూ చట్టం ముందర సమానమే అని చెప్పేదే సమన్వయ పాలన. భారత రాజ్యాంగంలో కూడా ఈ నియమావళి ఉంది. దేశంలో ప్రతి పౌరుడు చట్టం ముందర సమానమే. మరి రాష్ట్రపతి లేదా ఇతర ఉన్నతాధికారులు కావచ్చు, మరి ఎవరైనా సరే మరి ఏ నేరం చేసినా వారు చట్టం ప్రకారం శిక్షించబడతారు. అందరికీ శిక్ష ఒకే విధంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక గుమస్తా అవినీతి శిక్ష పడితే అదే అవినీతికి పాల్పడినందుకు పై అధికారికి కూడా అలాంటి శిక్షే పడుతుంది. మంత్రికైనా, ప్రధానమంత్రికైనా, రాష్ట్రపతికైనా, ముఖ్యమంత్రికైనా అదే శిక్ష రాజ్యాంగంలో విధించబడుతుంది, రాజ్యాంగం ప్రకారం. మరి ఈ విధంగా నిజమైన ఉదాహరణ సంజయ్ దత్ చాలా ప్రసిద్ధ హిందీ నటుడు. మరి అతను 1993లో ముంబై బాంబు పేలుళ్ల కేసుల్లో అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నాడని చెప్పి 2007లో టాడా కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. ఆ విధంగా సుప్రసిద్ధ నటుడైనటువంటి సంజయ్ దత్ మరి 2013 నుంచి 2016 సంవత్సరం వరకు మరి జైలు శిక్షను అనుభవించాడు. దీని ప్రకారం మనము చట్టం ముందర అందరూ సమానమే కాబట్టి దీన్నే సమన్వయ పాలన అంటారని చెప్పి సంజయ్ దత్ ఉదాహరణ రాయొచ్చు అన్నమాట. State two reasons why historians refute the claim that the British introduced the rule of law in India. Answer is, some British laws were arbitrary. For example, the Sedition Act of 1870. As per this act, any person protecting or criticizing the British government could be arrested without due trial. The Indian nationalists played a prominent role in the development of the legal sphere in British India. They criticized the arbitrary use of authority by the British. They demanded to change the idea.
of law from a set of rules that they were forced to obey to law as including ideas of justice. For the above two reasons, the historians refute the claim that the British introduced the rule of law in India. భారతదేశంలో బ్రిటిష్ వారు సమన్యాయ పాలన ప్రవేశపెట్టారనే వాదనను చరిత్రకారులు తిరస్కరించడానికి 2 కారణాలు చెప్పండి అని. మరి జవాబు, మరి కొన్ని బ్రిటిష్ చట్టాలు ఏకపక్షంగా ఉన్నాయి. ముఖ్యంగా 1870లో చేసినటువంటి దేశద్రోహ చట్టం. ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించిన, నిరసనలు చేసిన తగిన కారణం లేకుండానే అరెస్టు చేయడం అనేది జరిగింది. దీని ప్రకారం బ్రిటిష్ వారు సమన్యాయ పాలన పాటించలేదు. బ్రిటిష్ న్యాయరంగం అభివృద్ధిలో భారతీయ జాతీయవాదుల ప్రముఖ పాత్ర పోషించారు. మరి భారతదేశంలో బ్రిటిష్ వారు అధికారాన్ని ఏకపక్షంగా ఉపయోగించుకున్నారని విమర్శించారు. కాబట్టి ఆలోచన మార్చుకోవాలని డిమాండ్ చేశారు. మరి ఈ విధంగా వ్యతిరేకించడం జరిగింది. పై 2 కారణాల వల్ల బ్రిటిష్ వారు భారతదేశంలో సమన్వయ పాలన ప్రవేశపెట్టారు అనేటువంటి వాదన చరిత్రకారులు, ముఖ్యంగా భారతీయ చరిత్రకారులు ఖండించారు. Read the storyboard on how a new law on domestic violence got passed. Describe in your own words the different ways in which women groups worked to make this happen. Answer is, the Protection of Women from Domestic Violence Act 2005 was passed with the aim of protecting women against any kind of violence, be it physical or verbal. Various women groups worked to make this happen by reporting multiple cases of domestic violence. A group of lawyers, law students and activists worked together to draft the Domestic Violence Prevention and Protection Bill. Other than this, various women organizations, including the National Commission for Women, made submissions to the Parliamentary Standing Committee. All this action taken by women together made the government pass the bill against domestic violence. గృహహింసపై కొత్త చట్టం ఎలా ఆమోదించబడింది అనే దానిపై స్టోరీ బోర్డ్, అంటే అక్కడ ఉన్నటువంటి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి దాన్ని చదివి, మరి ఇక్కడ గృహహింస చట్టము రావడానికి ఏ మార్గాల్లో మరి మహిళా సంఘాలు పనిచేశాయో మీ సొంత మాటల్లో వివరించండి అని ఇవ్వడం జరిగింది. గృహహింస నుండి మహిళా రక్షణ చట్టం 2005 అనేది శారీరకంగా లేదా మౌఖికంగా ఏదైనా హింసకు వ్యతిరేకంగా మహిళలను రక్షించే లక్ష్యంతో ఆమోదించబడింది. మరి గృహహింసకు సంబంధించిన పలు కేసులు నివేదించడం ద్వారా వివిధ మహిళా సంఘాలు దీన్ని జరిగేలా కృషి చేశాయి. గృహహింస నివారణ మరియు రక్షణ బిల్లు ముసాదాను రూపొందించడానికి న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు మరియు కార్యకర్తల బృందం కలిసి పనిచేసింది. ఇది కాకుండా జాతీయ మహిళా కమిషన్తో సహా వివిధ మహిళా సంస్థలు పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి సమర్పణ చేశాయి. మహిళలు తీసుకున్న చర్యలన్నింటినీ కలిపి ప్రభుత్వం గృహహింస వ్యతిరేక చట్టం 2005ను ఆమోదింపజేసేలా చేశాయి. Write in your own words what you understand by the following sentence on pages number 44 to 45. They also began fighting for greater equality and wanted to change the idea of law from a set of rules that they were forced to obey to the law, including ideas of justice. Answer is, India before independence was forced to follow the rules set by the British government. The set of rules was arbitrary and not authorized by the Indian nationalists. Hence, the freedom struggle against the Britishers also aimed at making a set of rules that were fair and just for all, and were not just imposed on the Indians to follow. The Indian nationalists began to fight for their rights and wanted a set of rules that were equal for all. మరి మన పాఠ్యాంశంలో పేజీ నెంబర్ 44-45లో ఉన్నటువంటి ఒక అంశం, మరి
అప్పుడున్నటువంటి ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమకారులు లేదా జాతీయవాదులు మరి ఎక్కువ సమానత్వం కోసం పోరాటం ప్రారంభించారు. మరి అప్పుడున్నటువంటి బ్రిటిష్ చట్టాలు అనేటివి, నియమాలు అనేటివి సమానత్వంలో లేవని చెప్పి మరి అందరికీ సమానమైనటువంటి నియమాలు రూపొందించాలని చెప్పడం జరిగింది. ఇవి మీ సొంత మాటల్లో రాయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. స్వాతంత్రానికి ముందు భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు అనుసరించాల్సి వచ్చింది. ఈ నియమాలన్నీ ఏకపక్షంగా ఉండేటివి. మరి భారత జాతీయవాదులచే అధికారం పొందబడలేదు. అందువల్ల బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటం న్యాయమైన మరి అందరికీ న్యాయమైన నియమాలను రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరియు భారత జాతీయవాదులు తమ హక్కుల కోసం కూడా పోరాటం ప్రారంభించడం జరిగింది. మరి వీరు ముఖ్యంగా అందరికీ సమానమైనటువంటి నియమాలు ఉండాలని చెప్పి బ్రిటిష్ వారిని అడగడం జరిగింది. Thank you for watching my videos.